హాయ్ ఫ్రెండ్స్, మనం ఎవరితో స్నేహం చేయాలనుకుంటే మనకన్నా గుణంలో అంటే మంచిలో ఎక్కువ ఉన్నవన్నీ ఎంచుకోవాలి. ఎందుకంటే మనలో ఏదైనా చెడు గుణం ఉంటే ఆటోమేటిక్గా అతను సరిదిద్దుతాడో మనం కూడా మంచి బాటలోనే వెళ్తాం. లేదు, మనకన్నా గుణములో చెడ్డవాడున్నాడు, వాణ్ణి నువ్వు ఎంచుకున్నావనుకో, ఈ చెడ్డవాడు త్వరగా ఫ్రెండ్ అవుతాడు, ఈజీగా చెడు త్వరగా వ్యాపిస్తుంది. ఎందుకంటే కంచు బంగారం కన్నా బాగా మోగుతుంది కదా, అదేవిధంగా బంగారం అంత ఈజీగా మోగదు. మరి ఆ కంచు వలె వాడు మనల్ని వాని వెంట లాక్కొని వెళ్తాడు. అప్పుడు మరి మనకు గ్రోత్ ఎలా ఉంటుంది? గ్రోత్ ఏమి ఉండదు, అభివృద్ధి అనేది జరగదు. కంచు మోగినట్లు కనకం మోగదు. కాబట్టి కంచు ఈజీగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు చూడండి, జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలుతుంది. నిజమే. మరి ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపుతా అని వెళ్తూ ఉంటే మరి దారి గమ్యం దొరుకుతుందంటారా? అసలే దొరకదు, గోతులోనే పడతారు. కాబట్టి ఎప్పుడు కూడా గ్రోత్ కావాలి, అభివృద్ధి చెందాలి అనుకుంటే మనకన్నా ధనంతో సంబంధం లేదు, గుణములో గొప్పవన్నీ ఎంచుకోవాలి. అప్పుడే గ్రోత్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, కీర్తి కూడా కలుగుతుంది.